వచ్చావమ్మా సీత, చాలా సంతోషం. పాపకి ఎలా ఉంది? ఏవని చెప్పలేం. ఇప్పుడు ఎక్కడుంది? నేరుగా వెళ్ళి కుడి పక్కకు తిరిగితే చివరి వార్డు ఐసోలేషన్ వార్డు. నేను కూడా రానా? వద్దు. నీకు విషయం తెలిసే వచ్చావా? అవును సార్. జ్వరం వచ్చినప్పటి నుంచి ఆంటీ అని నిన్నే కలవరిస్తుంది. రా. రమ్య, 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 మీ ఆంటీ వచ్చిందమ్మా. అమ్మ రమ్య, రమ్య. నో, తను తాకొద్దు. సార్, రా. నేను డాక్టర్ నర్సు తప్ప ఇంకెవరు ఆ రూమ్లోకి వెళ్ళలేదు. ఆంటీని చూడాలని పాప ఒకటే కలవరిస్తుంది. అందుకే నిన్ను మాత్రమే అక్కడికి తీసుకెళ్ళాను. సార్, నా రమ్యని నేను చూసుకుంటాను. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నాకేం జరిగినా సరే నేను రమ్యని చూసుకుంటాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎఫెక్షన్, బట్ సార్ ప్లీజ్ ఒకసారి డాక్టర్ గారిని అడిగి చూద్దాం. బహుశా ఆయన ఒప్పుకోపోవచ్చు. ఆయన ఒప్పుకుంటే అది నీ ఇష్టం. డౌట్ కలగబట్టే ఐసోలేషన్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇస్తున్నాం. అది అనుమానమేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు పాప కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు ఇస్తున్న ఇంజెక్షన్స్ పూర్తయితే గానీ ఏ విషయం చెప్పలేం. లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. మీరు పాపను చూసుకోవడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి ఓ ఇంజెక్షన్ తీసుకోండి. అలాగే సార్. సిస్టర్, ఎస్ డాక్టర్. గివ్ హియర్ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్. ఎస్, రండి.